మీరన్నా గల్లీ పార్టీ, ఇంకా మాదన్నా ఢిల్లీ పార్టీ. ఢిల్లీకి గల్లీకి ఫరక్ లేదా? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్ గారికి? అచ్చా, మరి వాళ్ళు నీటికి వచ్చి 3 సార్లు భోజనం చేస్తే దానికి లెక్క చెప్పు. మరి మీరు పోయి మీ నాయన పోయి ఆడ తిన్నాడు, రాయలసీమలో పోయో ఆంధ్ర దిక్కు ఎక్కడ పోయి తిన్నాడు. ఈడ మీరు కోడి పులుసు తినబెట్టారు, వాళ్ళేమో చేపల పులుసు తినబెట్టారు. మీ పులుసుల కథ బాగానే ఉంది, కానీ మరి ఈ మధ్యాహ్నం మేము ఎట్లా కనబడుతున్నాం మీకు తెలంగాణ వాళ్ళంతా? పులుసులు తినుడు కరెక్టే, నీళ్ళ పంచాయతీ పెట్టుడు కరెక్టే, మళ్ళీ మా మీద నిందలేసుడు ప్రయత్నాలు ఇది కరెక్టే. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం పట్టుకొని చెప్తున్నాడు, ఆయన మీకు రండి నాయన అసెంబ్లీకి రండి, ఆడ బంగ్లా ఉంది, వచ్చి చర్చ పెడదాము, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. ఎలక్షన్లప్పుడు పొలిటికల్ స్టంట్ చేసుకుందాం అందరం, అది వేరు. కానీ పరిపాలనలో పార్ట్ అయినప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా కాంగ్రెస్, యాజ్ ఎ ప్రతిపక్షంగా అటు బీఆర్ఎస్ డిబేట్ ఉంటుంది, మాట్లాడదాము, సవరణలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ ఉంటుంది. ఇది అసలు విషయం. ఇది నేనేమంటున్నా చారి, ఒక్కటే విషయం అది పెట్టుకోండి. అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అనేది ఇప్పుడు ఎమ్మెల్యేలం కదా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే ఆడ కళ్ళ దుకాణంలో కూర్చుంటారా?